అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషదం పాండ్రి. అందుకంటే మొదలు హెడ్లైన్స్. తెలంగాణలో కేక్ కటింగ్ల జోరు, కేసీఆర్ పుట్టినరోజు పండుగ హోరు. చైర్మన్ ఎన్నికల కోసం పోలీస్ బలగాలు, ఎమర్జెన్సీ వచ్చినట్టయిందన్న జనాలు. ప్రత్యూష కేసుల సిద్ధార్థ రెడ్డికి శిక్ష, ఇన్నేళ్ళైతే ఆడవిళ్లకు ఉంటదా రక్ష? పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టనేని బిగే పట్టవలయు, పట్టి విడుట కన్నా పడి చచ్చుటే మేలు. విశ్వదాభిరామ వినురవేమ. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది పట్టు పట్టిండ్రు, కానీ ఎందరు అవునన్నా ఎవరు కాదన్నా పట్టిన పట్టు నిడవకుండా మనకు రాష్ట్రం తెచ్చింది మాత్రం కేసీఆర్ సారే. 4 కోట్ల మందికి నవ్వులు వంచిన మొనగాడు కేసీఆర్. రాజకీయాలు ఎన్నైనుంటాయి కావచ్చు, తప్పులు ఒప్పులు కొన్నైనుంటాయి కావచ్చు, కానీ బల్ల గుద్ది చెప్తున్నా కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని కన్లారా చూసేటోళ్ళమే కాదు. ఏంది కేసీఆర్ సార్ గురించి గంత గొప్పగా చెప్తున్నానే కదా మీ అనుమానము. ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ది పుట్టినరోజు. తెలంగాణ అంతా పండుగ తీరుగా జరుపుకుంటాంది సారు పుట్టినరోజును. మరి మనం కూడా కన్లారా చూసి మురవాలి కదా. చలో. తెలంగాణ రాష్ట్ర జాతి పిత జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ పండుగలు, పభోజనాలు, పెండ్లీలు, పేరంటాలు, శుభకార్యాలలో పబ్లిక్ నవ్వులు, సంబురాలు డబల్ చేసిండు కేసీఆర్ సారు. నెర్రెలు పట్టిన నేలకు గోదారి దారి మళ్లించి పురుడు పోసిండు. బోరంకుండల మెతుకైండు. వలస పక్షులై బయటి దేశాలు పోతున్న తెలంగాణ జనాన్ని ఆపుడే కాదు, బయటి రాష్ట్రాల పబ్లిక్ తెలంగాణకు వలస వచ్చేటట్టు చేసిండు. అందుకే ఊరు వాడ పల్లె పట్నం అని తేడా లేకుండా కేసీఆర్ పుట్టినరోజును పండుగ తీరు చేసిండ్రు. రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ను తక్కువ చేసి చూసేటోడు ఎట్లాగో మారాడు, కానీ కేసీఆర్ చేసిన త్యాగాల ఫలితాలు తింటున్న ప్రతి ఒక్కరు పిడికెడు బువ్వల కేసీఆర్ రూపాన్ని చూసుకుంటాండ్రు. అగో అసోంటి మహానేత పుట్టినరోజును మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం పుట్టావయ్యా అన్నట్టు కేకులు కోసి పండుగ చేసిండ్రు. తెలంగాణ భవన్లో హరీష్ రావు, కేటీఆర్, కడమ బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు కేసీఆర్ పుట్టినరోజు నాడు కేకులు కోసి హ్యాపీ బర్త్డే చెప్పిండ్రు. సముద్ర తీరాలలో సైతిక శిల్పాలు చెక్కిండ్రు. హాస్టల్ పిల్లలకు కమ్మటి బువ్వ కడుపు నిండా పెట్టిచ్చిండ్రు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడం చెప్పినందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలలో ఇంటింటికి పారిశుద్ధ కార్మికులకు చీరలు వంచిండ్రు.
ఇక పార్టీలు పగలు రాజకీయ రచ్చలు ఎన్నున్నా అవన్నీ పక్కకు పెట్టి సోషల్ మీడియాలో కేసీఆర్ సార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండ్రు. నిన్ను నూరేండ్లు ప్రజల మనిషిగా బతకాలని కోరుకుంటా శుభాకాంక్షలు చెప్పిండ్రు. ఒక్కడై కదిలి 4 కోట్ల జనానికి నవ్వులు వంచిన మా కేసీఆర్ అని ఆనాటి ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు తెలంగాణ పబ్లిక్. కొందరు సర్కార్ ఆఫీసర్ల తీరు ఎట్లుంటదంటే పెన్షన్ అప్లై చేసుకుందామని ఆఫీస్కు పోతే నువ్వు చచ్చిపోయి 6 నెలలు దాటింది, నీకు పెన్షన్ రాదు, పెండ తట్ట రాదు అంటారు. సచ్చిన వాళ్ళకు డెత్ సర్టిఫికేట్ ఇవ్వమంటే ఆ సచ్చిన మనిషి వచ్చి సంతకం పెడితేనే ఇస్తామంటారు. హాగు గట్లనే ఉన్నది ఈ ముచ్చట కూడా. ఇస్తారు సార్, చెప్పండి సార్. మా అక్క ఎవరు? ఆమెకి ఇదంతా చదివిందా? చదివే సంతకం పెట్టిందా? ఎట్లా మీరు వాలంటీర్ వచ్చిందా ఎవరైనా బలవంతం చేసి తీసుకొచ్చారా? అసలు ఏం లేదు సార్, నా ఇష్టపూర్వకంగా నాకు సుమనన్న పేద పిల్లని టికెట్ ఇచ్చి డబ్బులకు కొనుక్కోలే, నేను అమ్ముడు వాళ్ళే పేద పిల్లని ఇచ్చిండు, దాన్ని నిలబెట్టుకున్నా నేను మా వార్డులో అందరికి చెప్పి ఇదంతా డ్రామా. కేసీఆర్ చెప్పండి సార్. ఇప్పుడు మీ ఆయన కూడా మిస్ అయినా అరే ఇదెక్కడి గోసరా దేవుడా, మీ ఆయన నువ్వు కిడ్నాప్ అయిందని అడుగుతున్నారు పోలీసులు. కాన్ల ముంగట కచ్చింగా కనిపిస్తుంటే గిట్లా అడుగుడైంది. కిడ్నాప్ అయిన మనుషులు అసలు కనిపిస్తారా? గా చిన్న లాజిక్ తెలవకుండా గిల్లు పోలీసులు ఎట్లా అయినరో. నౌకర్లు నకలు కొడుతూ వచ్చినాయా లేకుంటే నిజంగా వచ్చినాయా తెలియదు కానీ కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కింద మీద చేయాలని చూసిన వాళ్ళకు పోలీసులు గీ తిరగ సాయం చేస్తున్నారట. స్వర్ణలత అనే గీ అక్క కౌన్సిలర్గా గెలిచింది, కళ్ళ ముంగట కనిపిస్తూనే ఉన్నది. కౌన్సిల్ హాల్లో ఓటింగ్ జరుగుతున్నది. అసొంటప్పుడు పోలీసులు ఏం చేయాలి? వచ్చినవా తొందరగా ఓ జల్దీ లోపలికి అన్నట్టు 10వ తరగతి పరీక్షలకు లేట్ అయితే పంపినట్టు పంపాలి. కానీ ఏదో కాగితం పట్టుకొని దీర్ఘాలు తీసుకుంటా నువ్వు మీ ఆయన కిడ్నాప్ అయినరట కదా, మీ అక్క సంతకం పెట్టింది చూడు అని గేట్ కాన్నే నిలిపిండ్రు స్వర్ణలత అక్కను. కానీ ఎంత టోళ్ళైనా ఎసొంటోళ్ళైనా తిప్పల పెడితే ఊకునేది లేదు అని కారు గుర్తు గుండెల నిండున్నట్టు మాట్లాడింది. ఎన్నుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గులాబీ దండు ఒక్కటే లొల్లి చేసిండ్రు. స్వర్ణలత అక్కను మస్తు గ్రేట్ అన్నట్టు మెచ్చుకున్నారు. ఇవాళ రేపు ఏది పడితే తినొద్దు, అంతా కల్తీ డేట్ అయిపోయినాయి అమ్ముతురు. ఓ 10-20 రూపాయలు ఎక్కువనో తక్కువ బ్రాండియే కొనుక్క తినాలని బ్రాండ్ అవిటికి అలవాటు పడ్డారు జనాలు. కానీ ఆ బ్రాండ్లే మనల్ని బాయిలను ఊకేసేటట్టున్నాయి కదా. మళ్ళా అదేదో అల్లాటప్ప బ్రాండ్ కూడా కాదు, పెద్దగా పేరు పోయిన బ్రాండ్ కథని చూడుండ్రి ఎట్లా ఏడ్చిందో. హల్దీరామ్స్ ఇచ్చట అన్ని పాడైపోయిన డేట్ అయిపోయిన తినుబండారాలు మాత్రమే దొరకబడును. పేరుకేమో పెద్ద బ్రాండు, ప్యాకింగ్ హై లెవెల్ క్వాలిటీ, కానీ లోపటున్న తిండి మాత్రం బూసు వట్టి కలకలలాడుతాయి. ఇది పెయ్యికి కూడా చాలా మంచిది. ఏంది మీకేమన్నా పిచ్చా? మీరు చెప్పేదానికి హల్దీరామ్స్ బ్రాండ్కి ఏమన్నా సంబంధం ఉందా అనే కదా మీ డౌట్ అనుమానము. అయితే ఒక్కసారి ఈ అన్న మాటలు వినురి, ఓ క్లారిటీ వస్తుంది. దీని మ్యానుఫ్యాక్చర్ డేటు కనీసం ఎక్స్పైరీ డేట్ అనేది మినిమం ఉండాల్సింది ఉంటుంది. దీనిపైన బిల్లింగ్ చేసి పెట్టినారు, దీనిపైన బిల్లింగ్ చేసి పెట్టినారు, స్టిక్కర్ చేసి దీనిపైన కూడా బిల్లింగ్ చేసి పెట్టినారు. వాళ్ళని అడిగితే ఇదే బిల్తో మేము సేల్ చేస్తామంటున్నారు. ఇక్కడ మంత్ ఉంది, ఇయర్ ఉంది, డేట్ లేదు, డేట్ మెన్షన్ అయ్యలేదు. ఇక్కడ దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు, మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు. పోలీస్ వాళ్ళు, ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని తగు రీతిలో స్పందించాలని కోరుకుంటున్నాను. ఆ గది ముచ్చట. అత్తాపూర్ హల్దీరామ్ స్వీట్ స్టోర్లా గిట్లా హై క్వాలిటీ పాడైపోయిన స్వీట్లు స్నాక్స్లు అమ్ముతుర్రని రచ్చకెక్కిరు పబ్లిక్. మరి నిత్య బ్రాండ్ బ్రాండ్ అని పైసలు పల్లి లెక్క ఖర్చు చేసేటోళ్ళు క్రయింగ్ ఫ్రమ్ ద కార్నర్ అనుకుంటా. ఇక ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు అన్నట్టు అయిపోయింది రాను రాను. ఈ కాడ నుంచి బ్రాండ్లను కూడా గుడ్డిగా నమ్మనిక లేదు, జర సూచి కొనురి. మళ్ళా ఏమంటున్నాం, న్యాయం జరుగుతుందనే ఆశ, తప్పు చేసిన వాళ్లకు తప్పకుండా శిక్ష పడాలి అనే పట్టుదల. 24 ఏళ్ల పోరాటం ఉత్తగేం పోలేదు. అదే నెల 2002లో ఏం జరిగిందో తెలియకుండా జీవిడిచిన హీరోయిన్ ప్రత్యూష కేసులా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ ముచ్చట్లేంటియో చూద్దాం పాన్రి. 100 మంది నేరస్తులు తప్పించుకొని పోయినా పర్వాలేదు కానీ ఒక్క అమాయకునికి శిక్ష పడొద్దు అనేది ఎందుకు వచ్చిందో ఏమిటికొచ్చిందో కానీ అన్యాయాలు చేసిన వాళ్ళకు ఆశ రైతున్నది. మరి లేకుంటేంది, 24 ఏళ్ల కింద తెలంగాణ ఆడబిడ్డ ప్రత్యూషను అడ్డగోలుగా ఆగం చేసి చంపితే ఇన్నాళ్ళకు ఆ తీర్పు వస్తే సరే ఆలస్యమైనా దేశంలో అన్యాయం చేసిన వాళ్ళకు శిక్షలు పడతాయని నిరూపించిన ఈ కోర్టులు. కానీ ఈ 24 ఏళ్లలో తప్పు చేసిన ఈ సిద్ధార్థ రెడ్డి దర్జాగా బయట తిరిగిండు, వ్యాపారాలు చేసుకున్నాడు. ప్రత్యూష కేసు నుంచి తప్పించుకునే తానికి చెయ్యరాని పనులు చేసిండు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న ప్రత్యూష తరపోళ్లను మభ్యపెట్టి మాయ చేయాలని చూసిండు. పాలనురుగు తీరుగుండే ప్రత్యూష నవ్వులను నలిపేసినోనికి గంత అనుకూలమా?
మన ఇంటి ఆడబిడ్డ తీరుండే ప్రత్యూషను పొట్టన పెట్టుకున్న సిద్ధార్థ రెడ్డికి శిక్షేసేతానికి ఇన్నేళ్లు పడుతుందా? మోసాలు నేరాలు ఘోరాలు తెలియని అమాయకురాలు ప్రత్యూష. అప్పుడప్పుడే సినిమా లోకంలోకి అడుగు పెడుతున్న ప్రత్యూష ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది అనుకుంటే నడుమిట్లనే తన నవ్వును నాశనం చేసిండ్రు. అసొంటి తప్పు చేసినోనికి 24 గంటలల్లా శిక్షలు పడితే కదా దేశంలో నేరాలు తగ్గేది. కానీ 24 ఏండ్లకు శిక్షలు పడితే తప్పులు చేసేటోళ్లకు ధైర్యం ఇచ్చినట్టు కాదా? అమెరికా దేశంలో ఓ పోలీస్ ఆఫీసర్ నిర్లక్ష్యం చేయబట్టి జాహ్నవి అనే మన ఆడబిడ్డ జీవిడిస్తే 3 ఏండ్లల్లా 262 కోట్లు అక్కడి సర్కారు కట్టించింది. కానీ మన దేశంలో ఓ ఆడబిడ్డను రేప్ చేసి చంపితే 24 ఏండ్లైనా న్యాయం జరగనట్టు జరిగింది. హైకోర్టు ఏ తీర్పు ఇచ్చిందో అదే తీర్పును సుప్రీంకోర్టు ఖరారు చేసింది. తప్పు చేసిందే గాక సిగ్గు లేకుండా సుప్రీంకోర్టుకు వస్తావా అన్నట్టు సుత్తెతోని నెత్తి మీద కొట్టి సిద్ధార్థ రెడ్డికి శిక్షేసింది. అయితే ఇంత జరిగినా మన దేశం, మన మతం, మన బీసీ వర్గం అనేటోళ్ళు ప్రత్యూష కేసు మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద గట్టిగా ఎందుకు మాట్లాడతలేరో వాళ్ళకే తెలవాలి. ఇదే ముచ్చట ఏదన్నా మతానికి ముడిపడి ఉంటే ఎంత రచ్చ చేసేటోళ్ళు కదా. సరే, వెనుకో ముందో తప్పు చేస్తే శిక్ష పడక తప్పది, కటకటాలకు ఓక తప్పది. ఆలస్యమైన దేశంలో న్యాయం అనేది జరుగుతుందని సుప్రీంకోర్టు చెప్పకనే చెప్పింది. కానీ ఈ తీర్పు మీద ప్రత్యూష తల్లి నా బిడ్డను బలవంతం చేసి చంపినోళ్లకు పడాల్సిన శిక్ష పడలేదు, ఇది నాకు న్యాయం అనిపిస్తలేదు అన్నట్టు మాట్లాడే వరకు తల్లి బాధలు తెలిసిన తెలంగాణ ఆడబిడ్డల గుండెలు తల్లడిల్లుతున్నాయి. జర గిసోంటి కేసులు వచ్చినప్పుడైనా సుప్రీంకోర్టు రేపులు, ఆడబిడ్డల మీద అఘాయిత్యాల కేసులను 2 ఏండ్లలో తేల్చాల్సిందే అనేది ఓ తీర్పు ఇస్తే మంచిగుండని కోరుకుంటున్నారు. ప్రత్యూష తల్లి బాధను చూసిన 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్. ఎమర్జెన్సీ అనేది దేశంలో పెట్టిండ్రని విన్నాం కానీ ఇప్పుడు కళ్ళార చూసినట్టే అవుతున్నది. ప్రజాస్వామ్యం కూని అయింది. ప్రశ్నలు అడిగిన వాళ్ళను పోలీసులు జైల్లో వేసిండ్రు, పద్ధతి కాదన్నోళ్ళను చంపేసిండ్రు. క్రూరత్వం అంటే ఏంటిదో చూసినామని ఆనాటి పెద్ద మనుషులు చెప్తుంటే విన్నాం కానీ ఇప్పుడు మున్సిపాలిటీలకు చైర్మన్ల ఎన్నిక పుణ్యమా అని డైరెక్ట్ చూసే భాగ్యం కలిగింది మనకు. చూడుండ్రి. అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేయనిది ఏమనగా, మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా 2 లేదా 3 కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమికూడరాదని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది. ఈ ఆదేశాలను అతిక్రమించినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది తొర్రూరు పోలీసు వారి అధికారిక హెచ్చరిక. $13, $14, $15, $16 16 కూడా ఇచ్చారండి చేతులు. 16, 16, 16 ప్లీజ్ ఆగండి, కూర్చోవాలండి, ప్లీజ్ కూర్చోవాలి. ఆహా ఆహా, ఎంత మంచిగున్నది చూడ. 2 కళ్ళు సరిపోతలేవు అనుకో రాదుండ్రి. ఇగో ఇది ప్రజాస్వామ్యాన్ని 10 కాలాల పాటు కాపాడుతున్న తీరు. ఇది ప్రజాప్రభుత్వం చేస్తున్న అద్భుత పాలన. మస్తు మంచిగున్నది కదా. జనం ఎక్కువ ఓట్లు ఎవరికేస్తే వాళ్ళే కుర్చీలో కూర్చొని ఏలాలి అనేది పక్కకు పెట్టి జనం శీతకరించిన వాళ్ళు సీట్ ఎక్కేతందుకు చేస్తున్న పని ఇది. ఇంత మంచిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే జనం వేసిన ఓట్లకు ఏమి ఉన్నట్టు? కాంగ్రెస్ పార్టీకి కాసింత అటు ఇటు వార్డు సభ్యులు తక్కువ ఉన్న మున్సిపాలిటీలల్లా ఉన్న పరిస్థితి ఇది. ఎక్కడిన్నా పోలీసులే, ఏ చైర్మన్ ఎన్నిక వీడియో చూసినా రక్షక భటులే. 1 పార్టీ 4 సెక్షన్లు, పోలీస్ బూట్ల సప్పుళ్ళు, లాఠీ కవాతులు, అరెస్టులు, అన్యాయాన్ని అడిగితే లాఠీ చార్జులు. అబ్బో, ప్రజాపాలన అంటే ఇగో ఇది గిట్లుండాలి చూడుండ్రి అని చూపెట్టినట్టే ఉన్నదట. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలల్లా ఎస్పీ శబరీష్ రంగంలోకి దిగి గింత బందోబస్తుతోని బలగలందించిండ్రు. ఇంకో పక్క జనగాం మున్సిపాలిటీ ఎన్నికలలో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలకు సమాన ఓట్లు వచ్చినాయి.
ఆఖరికి ఓ స్వతంత్ర కౌన్సిలరు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పుడుతోనే లొల్లి మొదలైంది. అప్పుడు కూడా పోలీసులు రంగప్రవేశం చేసి కాంగ్రెస్ పార్టీలకు మేలు జరిగే ఉపాయం చేసిండ్రు. అసలు వాళ్ళు పోలీసులా లేకుంటే సర్కార్ ఏది చెప్తే చేసే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా అన్నట్టు కడమ పాటోలు తిడుతున్నారు. కడియం కావ్యకు 2 దిక్కులలో ఓట్లు ఇచ్చి తొర్రూరు మేయర్ పదవి అన్యాయంగా కొట్టేయాలని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఇంకో దిక్కు మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను చైర్మన్ ఎన్నికలలో ఓట్లు వేయకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పోలీసులు కూడా అడ్డం వచ్చిండ్రట. అరే గెలిచిన వాళ్ళని ఎందుకు ఓటేయకుండా చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీలు కూడా గట్టిగా అడిగితే ఓగిట్ల లాఠీ చార్జ్ చేసిండ్రు. ఎంత మంచిగా వరదిల్లుతున్నదో చూడుండ్రి ప్రజాపాలన, మస్తున్నది కదా. కాంగ్రెస్ పార్టీ మజాక ప్రజాస్వామ్యం 3 పువ్వులు 6 కాయల తిరిగెలుగుతున్నది. వహువా వహువా అని మెచ్చుకుంటున్నారట. ఈ ఎన్నికల పద్ధతి చూసిన పట్నం జనాలు ఇప్పుడు. చూసిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానండి మనం మైక్ టీవీ ముచ్చట్లు.